రూపం తీసుకుంటారు అనేది మనం చూడాలి. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే త్వరలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఐ థింక్ సో పంజాబ్లో కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రభుత్వం మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. అటు ఉత్తరప్రదేశ్లో కూడా త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. సో వీటితో పాటు మణిపూర్ కానీ లేదంటే కోర్స్ ఉత్తరాఖండ్ చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి 2027 చూసుకుంటే కనుక. ఈ ఎన్నికల పైన కాక్రోచ్ పార్టీ ప్రభావం ఉండేటువంటి అవకాశం లేకపోలేదా? అండ్ అంటే గతంలో అంటే ఎవరు రాజీనామా చేసినటువంటి సందర్భాలు లేవు. విద్యాశాఖ మంత్రులు లేదంటే కోర్స్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చెప్పడమా, వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించుకొని రాజీనామా చేయించడమా తప్పే అట్లాంటివి ఏం లేవు. బట్ అట్లాంటి ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు కూడా. ఈ ఎన్నికల టైంలో ఇదే కాక్రోచ్ పార్టీ ఇవే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తే ప్రభుత్వం ఏమైనా తలదించేటువంటి అవకాశం ఉంటుందా? నిర్ణయాలు ఏమైనా మార్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను ఈ ఉద్యమం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు రాజీనామా చేయలేదు, చేసేందుకు వాళ్ళు సుముఖంగా లేరు. అందువల్ల రాబోయే రోజుల్లో వెంటనే చేసుంటే అది ఒక పద్ధతి. ఇంత జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆలస్యంగా కనుక చేసేట్లయితే అది ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఒత్తిడికి నిదర్శనంగా భావించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మరి బీజేపీ ప్రతిపక్షాలకి లేదా యూత్కి ఇస్తుందా అనేటువంటిది సమస్య. ఏదైతే అది అయింది, నిండా మునిగిన వాడికి ఇంకా చలేమిటి అనేటువంటి ఒక తెగింపుతో కనుక బీజేపీ ఉండేట్లయితే ఈ రాజీనామా అనేటువంటిది అసలు ఎజెండాలోనే ఉండదు అనేది కూడా నా అభిప్రాయం. అయితే మీరు చెప్పినట్టుగా వచ్చే ఏడాది జరిగేటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కీలకమైనటువంటి రాష్ట్రాలు సార్. ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, గుజరాత్ కానీ పవర్ జంక్షన్స్, అవి పవర్ సెంటర్స్. అవన్నీ అందుకనే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని గమనించే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏమిటి అనేటువంటి ఎత్తుగడల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రీషఫ్లింగ్, యూత్ కి మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము అనేటువంటి పిల్లర్స్ ని ఇప్పటికే వదిలేరు. రీషఫ్లింగ్ అంటే మనం చూసాం గతంలో జరిగినటువంటి రీషఫ్లింగ్ ఎట్లా జరిగింది అంటే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చి లేకపోతే కొన్ని పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మనం చూసాం. అలాంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అయితే మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ముందుకు తెచ్చినటువంటి యూత్ అనేటువంటి అంశాన్ని బీజేపీ ఏ విధంగా పరిష్కరిస్తుంది లేదా ఏ విధంగా దాన్ని ఆ సవాళ్ళను స్వీకరిస్తుంది అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో మంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు, అంటే రిటైర్మెంట్ ఏజ్ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 30-40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అందుకని మరి ఆ ఇద్దరికి తోడు ఎంతమందిని తోడు చేస్తారు, ఎంతమందిని తీసేస్తే వచ్చేటువంటి పరిణామాలు, పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ కూడా బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మదనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి ఏమిటనేటువంటిది అది తేల్చుకోలేనటువంటి స్థితిలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగానే రీషఫ్లింగ్ ఉంటుందని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ దాన్ని వాయిదా వేస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఆ కసరత్ అనేటువంటిది అంత తేలిక